నికోలా టెస్లా ఈ పేరు వినగానే అందరూ ఆల్టర్నేటింగ్ కరెంట్, టెస్లా కాయిల్, రిమోట్ కంట్రోల్, టెలిఫోర్స్, వైలెట్ రేస్, ఇండక్షన్ మోటార్ ఇలా ఎన్నెన్నో చెప్తారు. లేదా టెస్లాకి ఎడిసన్కి మధ్య జరిగిన గొడవ గురించి చెప్తారు. టెస్లాకి చిన్నప్పటి నుండి ఎన్నో కళలు ఉన్నాయి. ఇప్పటికీ చాలామంది సైంటిస్ట్స్ ఇంకా ఆ టెస్లా కళలనే కంటున్నారు. నిజానికి టెస్లా ఆ కళల్ని దాదాపు సాకారం చేసుకున్నాడు. కానీ కొంతమంది వారి స్వలాభం కోసం కొన్ని రాజకీయాలు చేసి అతని కళలని బయటికి రానికుండా చేశారు. సెర్బియన్ అమెరికన్ ఇంజనీర్ అండ్ ఫిజిసిస్ట్ మన టెస్లా. ఆయన ఈ ప్రపంచాన్ని మార్చే ఎన్నో ఇన్వెన్షన్స్ని కనుగొన్నాడు. మన ప్రపంచం ఫ్యూచర్లో ఎలా ఉంటుందా అని ముందే ఊహించి వాటికి అనుగుణంగా తన ఇన్వెన్షన్స్ ఈ ప్రపంచాన్ని మార్చేవిగా ఉండాలని భావించేవాడు. మనం ఎంతోమంది సైంటిస్ట్ని గుర్తించి నోబెల్ ప్రైజ్ ఇచ్చాం. కానీ నిజానికి ఇప్పుడు మనుషులు డైలీ లైఫ్లో వాడే ఎన్నో ఇన్వెన్షన్స్ టెస్లా కనిపెట్టినవే. ఆయనను మాత్రం మనం సత్కరించుకోలేకపోయాం. మనం ఇప్పుడు చెప్పుకోబోయే అతని విజన్స్ ఒకప్పుడు టెక్నాలజీ లేదా అప్పుడు జరిగిన రాజకీయాల వలన ఈ ఇన్వెన్షన్స్కి రూపకల్పన జరగలేదు. అవి అప్పుడే జరిగి ఉంటే మన ప్రపంచం ఇప్పుడు 1000 సంవత్సరాల ముందు ఉండేది. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, డ్రీమ్ ప్రింటర్. మన మైండ్లో ఏదైనా అనుకుంటే అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ప్రింట్ వచ్చేస్తే ఎంత బాగుంటుంది. వినడానికి కోరిక కొత్తగా ఉంది కదా. కానీ ఈ ఆలోచన టెస్లాకి 1893లోనే వచ్చింది. ఇప్పటికీ ఎంతోమంది ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకొని ఏఐ ఎక్స్పర్ట్స్ ఆల్గారిథం కోసం తెగ ఆలోచిస్తున్నారు. నిజానికి టెస్లా ఏమన్నారంటే ఏదైతే మన మైండ్లో ఇమేజ్ ఫామ్ అయిందో దాని రిఫ్లెక్షన్ మన రెటీనా పైన సేమ్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు అదే రెటీనాలో ఉన్న ఇమేజ్ని ఆర్టిఫిషియల్ రెటీనా పైన కనుక మనం రిఫ్లెక్ట్ చేయగలిగితే అప్పుడు మనం కల్లో చూసింది నిజంగా ప్రింట్ తీసేసేవాళ్ళం. ఇదే ప్రయోగం కనుక సక్సెస్ అయి ఉంటే మన దేశంలో చాలామంది ఖైదీల నుండి నిజాలు ఈజీగా వచ్చేసేవి. దాదాపుగా క్రైమ్ని మనం తగ్గించేసేవాళ్ళం. నెంబర్ 2, వైర్లెస్ కరెంట్. డీసీ మోటార్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అని గ్రహించిన టెస్లా ఏసీ కరెంట్ని కనిపెట్టారు. దానివల్ల చాలా వరకు డబ్బులు సేవ్ అయ్యాయి. కానీ నిజానికి ఏసీ కరెంట్ని కూడా మనం వైర్స్ ద్వారానే వాడుకుంటున్నాం. కానీ టెస్లా అసలు కరెంట్ని వైర్లెస్గా ఎలా వాడాలి అని ఆలోచించి ఒక ప్రయోగం స్టార్ట్ చేశారు. అయితే మీలో చాలామందికి ఒక కామన్ నోట్ వచ్చి ఉంటుంది. అసలు కరెంట్ వైర్లెస్గా పంపిస్తే ఆ కరెంట్ పాస్ అయ్యే టైంలో మనిషికి తగిలితే మనిషి చనిపోతారు కదా అని. అందుకే టెస్లా ఒకటి కనిపెట్టారు, అదే టెస్లా కాయిల్. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. ఈ టెస్లా కాయిల్ని యూజ్ చేసి కొన్ని వేల వోల్ట్స్ కరెంట్ని టెస్లా స్వయంగా తన ఒంటి మీదకే ఎక్కించుకున్నాడు. అయినా టెస్లాకి ఏమీ అవ్వలేదు. వెంటనే నార్త్ షోర్ ఆఫ్ లాంగ్ ఐలాండ్లో ఒక పుట్టగొడుగు ఆకారంలో 180 అడుగుల టవర్ని కట్టి వైర్లెస్ కరెంట్ని ప్రొడ్యూస్ చేద్దామని టెస్లా అనుకున్నారు. కానీ దానికి సపోర్ట్ చేసేవాళ్ళు లేక వేరే ప్రాజెక్ట్ కోసం $150,000 ఫండింగ్ తీసుకొని టెస్లా ఇన్వెస్టర్స్కి తెలియకుండా ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. బట్ ఇన్వెస్టర్స్కి ఆ విషయం తెలిసిపోయి ఫండింగ్ని ఆపేశారు. అయితే ఇక్కడ టెస్లాకి అప్పటి వరకు ఫండింగ్ ఇచ్చింది ఒక ఎలక్ట్రిసిటీ కంపెనీ హెడ్. వైర్లెస్ కరెంట్ వస్తే తన బిజినెస్కి ఇబ్బంది అవుతుందని అతనే ఫండింగ్ని ఆపేశారు. అదే ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయి ఉంటే మనకి మొబైల్స్, ల్యాప్టాప్స్, లైట్స్, ఫ్యాన్స్, ఫ్రిడ్జ్ దేనికి కూడా వైర్స్ అవసరం ఉండేది కాదు. జస్ట్ ఒక చిన్న డివైస్ మన ఇంటి మీద పెట్టుకుంటే చాలు, అదే ఇంట్లో అన్నిటికీ పవర్స్ని ఇచ్చేస్తుంది. నెంబర్ 3, ఆర్టిఫిషియల్ సునామీ. మీరు ఎన్నో రకాల యుద్ధ వ్యూహాల గురించి వినుంటారు, కొన్ని చూసుంటారు. అయితే నీటితో యుద్ధాన్ని ఖచ్చితంగా చూసుండరు. టెస్లాకి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. వైర్లెస్ టెలిగ్రఫీతో సముద్రంలో హై ఎక్స్ప్లోజివ్ని పిలిస్తే ఆర్టిఫిషియల్ టైడల్ వేవ్స్ని క్రియేట్ చేసి సముద్ర తీరంలో ఉన్న శత్రు దేశం వాళ్ళ నేవీ బేస్ మొత్తాన్ని మనం నాశనం చేయొచ్చు అని చెప్పారు. అంటే ఆర్టిఫిషియల్గా ఒక సునామీని క్రియేట్ చేయొచ్చు అని చెప్పారు. ఆ వేవ్కి ఎంత పవర్ ఉంటుందంటే యుద్ధ నౌకలు కూడా పిల్లలు ఆడుకునే పేపర్ బోట్స్లా అయిపోతాయి. బట్ వేరే కంట్రీస్తో రిలేషన్ అయినా యుద్ధమైనా విలువలతో ఉండాలని శాంతిని దృష్టిలో ఉంచుకొని ఆ ప్రయోగాన్ని ఆపేశారు. నెంబర్ 4, ఫ్లయింగ్ సాసర్. మీరంతా ఫ్లయింగ్ సాసర్ గురించి వినే ఉంటారు. సేమ్ అలాంటిదే ఆకాశంలో సూపర్సోనిక్ స్పీడ్తో భూమి కన్నా 8 మైళ్ళ ఎత్తులో మనుషులను తీసుకుని వెళ్తే అది కూడా ఎటువంటి ఫ్యూల్ లేకుండా
భూమిపై ఉన్న పవర్ ప్లాంట్స్ నుండి వైర్లెస్ పవర్ని తీసుకుంటూ ఎగిరితే ఎలా ఉంటుంది? ఆ ప్రాజెక్టు గురించి టెస్లా మన పుట్టక ముందే ఆలోచించారు. ఆ సూపర్సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్స్తో న్యూయార్క్ నుండి లండన్కి అప్పట్లోనే జస్ట్ 3 అవర్స్లో వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇప్పటికీ న్యూయార్క్ టు లండన్ వెళ్ళడానికి మనకి ఫ్లైట్లో మినిమం టైం 7 అవర్స్ పడుతుంది. కానీ అప్పటి పొలిటికల్ అండ్ బిజినెస్ పర్సనాలిటీస్ వాళ్ళ మనుగడకి దెబ్బ అవుతుందని ఆ ప్రాజెక్ట్ని ఆపించేశారు. పాపం టెస్లా ఒక్కడే ఎన్నెన్ని పోరాడతాడు? టెస్లా పోరాడలేకపోయినా ఆలోచించడం మాత్రం ఆపలేదు. నెంబర్ 5 డెత్ బీమ్. టెస్లాకి 78 ఏళ్ల వయసు అప్పుడు న్యూయార్క్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మిలిటరీ వెపన్ ఇన్వెన్షన్ గురించి చెప్పారు. మెర్క్యూరీ పార్టికల్స్ని సౌండ్ స్పీడ్ కన్నా 48 రెట్లు ఎక్కువ స్పీడ్తో వ్యాక్యూమ్ ఛాంబర్లో హై వెలాసిటీ బీమ్ని ఎయిర్ ద్వారా ఎనర్జీని రిలీజ్ చేస్తే 250 మైళ్ళ దూరంలో ఉన్న 10,000 శత్రుదేశపు యుద్ధ విమానాలని ఒకేసారి పడగొట్టగలదు. దీని పేరే పీస్ బీమ్ అని చెప్పారు. నిజానికి ఆ ప్రయోగంలో ఉన్న విధ్వంసాన్ని విన్న అక్కడ ప్రెస్ వాళ్ళు దాన్ని డెత్ బీమ్ అనే ఆర్టికల్స్లో రాశారు. అయితే ఇది గొప్ప ప్రయోగమే అయినప్పటికీ చాలా కంట్రీస్ దీన్ని టేకప్ చేయడానికి భయపడ్డాయి. అప్పుడు సోవియట్ యూనియన్ ఇంట్రెస్ట్ చూపించింది, కానీ దానికి సరిగ్గా 5 సంవత్సరాల్లో టెస్లా చనిపోయారు. ప్రస్తుతం మనం వాడుతున్న టెక్నాలజీలో 80% టెస్లా ఇన్వెన్షన్స్కి ఇంటర్లింక్ అయి ఉన్నవే. టెస్లా పేరు మీద 300కు పైగా పేటెంట్ రైట్స్ ఉన్నాయి. అంటే ఎన్ని ఇన్వెన్షన్స్ చేశారో మీరే ఆలోచించుకోండి. నిజంగా హీఈస్ ఏ ట్రూ ఇన్స్పిరేషన్. బట్ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ టెస్లా గారికి మనం నోబెల్ ప్రైజ్ ఇచ్చి గౌరవించుకోలేకపోయాం. మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో మీరే ఆలోచించుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.